శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. మీనరాశి మన రాశి చక్రంలో చివరిదైనటువంటిది మీనరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. అనాలోచితంగా ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టకూడదు. ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు వస్తాయి, తట్టుకోవాల్సి వస్తుంది. అసందర్భ ప్రేలాపనలతో కలహాలు ఏర్పడి పనులు చెడిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు అసందర్భ ప్రేలాపనలను మానుకోండి. అన్నీ నాకే తెలుసులే, నేను చేస్తాను, మీరు చూస్తూ ఉండండి అనేటువంటి ఇలాంటి ఒకసారి ఆ సందర్భానికి పనికిరానటువంటి యొక్క ఇతరత్ర మాటలు మాట్లాడి దానివల్ల ఇబ్బందులు ఇచ్చిపోతాయి. దానివల్ల పనులు చెడిపోవడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకైతే అధికారులతో వేధింపులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దానివల్ల మనసు చికాకయ్యి ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తూ ఇంకా కష్టాలలో ఇరుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కార్యాలయాల్లో పనిచేయడం చేయండి. కొన్ని పరిస్థితులకు తట్టుకోలేక ఇబ్బందులు పడి మీకు ఇష్టమైనటువంటి యొక్క వస్తువులను అమ్మడానికి పెట్టవలసి వస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మీనరాశి వారు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే మొదట కొంత మంచిగానే కనబడినప్పటికీ రాను రాను ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఖర్చుల విషయంలో, ఖర్చుల యొక్క నియంత్రణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న కలహాలు ఏర్పడుతుంటాయి. దానివల్ల తీరని మనోవ్యధకు గురి కావాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇక రెండవ వారం దేని యందు స్థిరత్వం లేకపోవడం వల్ల ఒక్కటే రకమైనటువంటి ఒక ఆలోచనలు లేకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు, రకరకాల ఆలోచనలు చేస్తూ జీవితాన్ని గడపడము, స్థిరత్వం అనేటువంటి లేకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. 10 మందిలో చెడ్డ పేరు రావడానికి ఆస్కారం ఉంది. డబ్బు అనవసరంగా ఖర్చు కావడం జరుగుతుంది. స్థాన చలనాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే చంచల బుద్ధి, మనసు ఎప్పుడూ చంచలంగా ఉండడము, తగినటువంటి యొక్క నిర్ణయాన్ని తీసుకోకపోవడము, దానివల్ల బాధపడము జరుగుతుంది. తగిన నిర్ణయాన్ని తీసుకోకపోవడం వల్ల సంఘంలో అపకీర్తి ఏర్పడుతుంది. ఇచ్చిన మాట తప్పడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఒక కార్యక్రమాన్ని నేను చేస్తాను అని చెప్పి సమయానికి ఆ కార్యక్రమం చేయకపోవడం వల్ల ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఏ పని చేసినా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటుంది. అడుగు ముందుకు పడదు. ఏదో రకమైన ఒక ఆటంకం ఏర్పడము, మనస్సు నిశ్చలత లేకపోవడము ఇలాంటివి జరగడానికి ఉంది. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. దాంతో పాటుగా బంధుజన విరోధము, మీ బంధువుల చేత విరోధం ఏర్పడుతుంది. దాంతోపాటు దాయాదులు, పాలివారి చేత కూడా ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మీనరాశి వారు. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే యత్న కార్యభంగము. ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఆ కార్యక్రమం సక్రమంగా నెరవేరకపోవడము, దానికి తోడు నేత్ర వ్యాధి, కళ్ళకు సంబంధించినటువంటి ఒక వ్యాధి రావడము, కొంత డబ్బు నష్టపోవడము, రుణము చేయడము, ఇద్దరికి రుణం ఇచ్చిన వారి చేత బాధలు పడడము, ఒత్తిడులు పెరిగిపోవడము, నిశ్చలత లేకపోవడము, అధికారుల వల్ల బాధలు పడడము, ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీనివల్ల కొన్ని రుణ బాధ యొక్క ఒత్తిడుల వల్ల స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొన్ని అమ్ముకోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తూ మనోనిశ్చితంగా ఉంటూ అధికమైనటువంటి వచ్చిన వారికి మాటలు ఇచ్చేటప్పుడు కూడా మేము నెలకిస్తాము డబ్బు అనేటప్పుడు 2 నెలలు పెట్టి నెలకి ఇవ్వండి, మాట దక్కుతుంది. కానీ నెలకిస్తానని చెప్పి 2 నెలలకు డబ్బు ఇస్తే మాట పోతుంది. కాబట్టి ఎప్పుడే కానీ ఒక దగ్గర రుణం తీసుకున్నప్పుడు మనకు అనుకున్న సమయానికి డబ్బు రావచ్చు, కానీ 2 నెలలకు నేను ఇస్తాను డబ్బు అని చెప్పి మాట ఇవ్వండి, నెలకే ఇవ్వండి. అప్పుడు మీ మీద ఒక రకమైన ఒక మంచి భావన ఎదుటి వారికి ఏర్పడుతుంది. కానీ సమయం తక్కువగా పెట్టి ఎక్కువ సమయం తీసుకొని కనుక మనం రుణం తీర్చినట్టయితే ఆ వ్యక్తి మళ్ళీ మనకు రుణం ఇవ్వడు. ఎక్కువ సమయం పెట్టి తక్కువ సమయంలో రుణం తీర్చండి.
అప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ మీనరాశి వారికి కొద్దిగా కష్టకాలమే కాబట్టి వీరు కాలభైరవాష్టకము, సుబ్రహ్మణ్య స్తోత్రము రెండూ కూడా పారాయణం చేయండి. కష్టము అని చెప్పి అనుకోకుండా ప్రతిరోజు ఈ రెండు కూడా కాలభైరవాష్టకం చదువుతూ దానింబడి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం కూడా ప్రతిరోజు పారాయణం చేయండి. దానివల్ల ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల కొద్దిగా అడుగు ముందుకు పడి మీకు సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.